బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూరులో వరుస చోరీలకు పాల్పడుతుంది ఈ గ్యాంగ్. వరుస దొంగతనాలతో తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ చెడ్డీ గ్యాంగ్కి సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా 5 చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుర్తించడం జరిగింది. హోసూరులోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. ఇటీవల కుప్పం ప్రాంతంలోనూ వరుస దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. హోసూరులో చోరీలకు పాల్పడిన గ్యాంగ్కి సంబంధించిన విజువల్స్ చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద చెడ్డీ గ్యాంగ్ కదలికలపై కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బోర్డర్ ప్రాంతాల్లో నిఘాని ముమ్మరం చేశారు పోలీసులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతోంది మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం ఈ చెడ్డీ గ్యాంగ్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎంతమంది ఉన్నారు? అండ్ ఎన్ని గ్రూపులు ఉన్నాయి? సచిన్, ఏదైతే కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల వరుస దొంగతనాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా 5 మంది చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్టుగా కూడా ఓ సీసీ ఫుటేజ్ లో కూడా పోలీసులతో గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా వీళ్ళు చెడ్డీ గ్యాంగ్ అయినా లేకపోతే ఇంకే వేరే గ్యాంగ్ అన్నటువంటి కోణంలో కూడా పోలీసులతో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతం అయినటువంటి కుప్పంలో మాత్రం ఇటీవల జరుగుతున్నటువంటి వరుస దొంగతనాలతో ఇవాళ ఈ చెడ్డీ గ్యాంగ్ అని చెప్పేసి సీసీ ఫుటేజ్ బయట అవడంతో ఒక్కసారిగా కూడా కుప్పం పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ప్రజలంతా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు మాత్రం అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొన్ని గ్యాంగ్లు ఈ రకంగా సంచరించినటువంటి నేపథ్యంలో గతంలో కూడా చెడ్డీ గ్యాంగ్ ఇక్కడ సంచరించినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు మాత్రం అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా సీసీ కెమెరాలు ఎక్కడన్నా అలాంటి ఎవరైనా గుర్తు తెలియనటువంటి వ్యక్తులు పరిసర ప్రాంతాలు ఎక్కడైనా సంచరిస్తున్నట్టుగా మీకు ఆనవాళ్ళు కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల వరుసగా కూడా కుప్పం పరిసర ప్రాంతాల్లోనే వరుస దొంగతనాలు మాత్రం కొంత ఆ గ్యాంగ్ ఏమైనా చేస్తుంటారా అన్న కోణంలో కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా అటువంటి అవకాశం అనేది అప్రమత్తంగా ఉన్నట్టు కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రధానంగా 2 రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం అయినటువంటిది కుప్పం. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. ఇక్కడ దొంగతనాలకు పాల్పడి కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యేందుకు చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆంధ్ర పోలీసులు కంటపడితే వీళ్ళు వాళ్ళని ఎత్తుకేటువంటి పనిలో పడితే తమిళనాడుకి వెళ్తారో లేకపోతే కర్ణాటకకు పారిపోతారో దిక్కువెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎప్పుడు కూడా కొంత పోలీసు అప్రమత్తంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరన్నా లేని వ్యక్తులు కానీ లేకపోతే కొత్త వ్యక్తులు కానీ గ్రామాల్లో సంచరిస్తే ముందస్తుగా పోలీసులు మాత్రం తెలియజేయాలని కూడా పోలీసులు మాకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 5 మంది ప్రతి మన విజువల్స్ సీసీ ఫుటేజ్ లో చూస్తున్నాము. వీళ్ళు వేసుకున్నటువంటి ఉన్నటువంటి డ్రెస్ కోడ్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ చెడ్డీ గ్యాంగ్ అయినటువంటి కొంత అనుమానం మాత్రం కలుగుతుంది. అయితే వారి మీద పూర్తి స్థాయిలో కూడా వీళ్ళటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, అదే రకంగా ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు మాత్రం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్, అంటే ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఎవరైనా దొరికారు? ఎందుకంటే సాధారణంగా చెడ్డీ గ్యాంగ్ గుర్తుపట్టడం వెళ్ళి చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ముఖానికి కవర్లా కట్టుకుంటుంటారు, లేకపోతే కంప్లీట్గా ముఖాన్ని కవర్ చేసుకుంటారు. వీళ్ళని గుర్తించడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు అయితే ఎవరిని గుర్తించినటువంటి పరిస్థితి లేదు. అంటే కేవలం ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం ఇవాళ బయటపడిందని చెప్పాలి. అయితే వారు వచ్చినటువంటి వారంతా కూడా వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్ చూడొచ్చు, అంతా దారిలోనే ఉన్నారు. అంటే మామూలుగానే ఈ చెడ్డీ గ్యాంగ్ అనేది కూడా చాలా ఒక భయంకరమైనటువంటి గ్యాంగ్ అని చెప్పదు. ఎందుకంటే వాళ్ళ చేతికి దొరికేది కూడా చాలా కష్టకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సామాన్య ప్రజలు కూడా దొంగలు వచ్చారో పట్టుకుందాం అనేటువంటి ప్రయత్నిస్తే కూడా వాళ్ళు దొరికేటువంటి పరిస్థితి ఉంటుందో అంతటి కంట్రీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ అన్నది కూడా. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అంటే ఇవాళ వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎక్కడెక్కడ సంచరించారు, ఏ ప్రాంతంలో సంచరించారు, ఇప్పటి వరకు ఆ పరిసరాల్లో ఎక్కడెక్కడ దొంగతనాలు జరిగాయన్న కోణంలో పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ చెడ్డీ గ్యాంగ్ ఒకసారిగా సంచలనంగా మారింది. అక్కడ హల్చల్ చేయడం ప్రారంభించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. విజువల్స్ మీరు చూడొచ్చు, ఎంత చాకచక్యంగా ఇంట్లోకి వెళ్తున్నారో ఆ సీసీ ఫుటేజ్ను చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఒక్కసారి ఒక్కొక్క ఫుటేజ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫుటేజ్ మీరు చూడండి. వాళ్ళు చాలా తెలివిగా ముందు ఒకరు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, ఇంట్లోకి వెళ్ళారు. వీళ్ళు అక్కడ పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్గా వీళ్ళు నైట్ టైం మీరు చూస్తే ఇది 28/7/2026. ఇది కరెక్ట్గా రాత్రి 2:30 నిమిషాలకి
ఫేస్ని కంప్లీట్గా కవర్ చేసుకొని ఇంట్లోకి ఎంట్రీ అవుతూ ఉన్నారు. ఇంకొక విజువల్కి వెళ్తాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ విజువల్. మీరు చూడొచ్చు, ముందు ఒకరు వెళ్ళారు, ఆ తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు, తర్వాత మూడో వ్యక్తి బయటకు వచ్చారు, ఆ తర్వాత అంతా క్లియరెన్స్ చేస్తున్నారు, నాలుగో వ్యక్తి బయటకు వచ్చాడు, ఆ తర్వాత ఆ వ్యక్తి అంతా కవరప్ చేస్తున్నారు, మిగతా వ్యక్తి బయటకు వచ్చారు. అక్కడి నుంచి ఇంకెవరికి సిగ్నల్ ఇచ్చారు. అయిన తర్వాత మీరు చూడొచ్చు, పరుగులు పెడుతున్నారు రోడ్డు మీద ఏకంగా. ఒక వ్యక్తి పరుగులు పెట్టాడు, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి. అంటే బహుశా వీళ్ళు ఒక టార్గెట్ ముందు వెళ్ళడం, అక్కడ రెక్కి నిర్వహించడం. సో వీళ్ళు ఎందుకు ఫేస్కి మాస్క్లు వేసుకుంటున్నారు ఇంత గ్రూప్గా వచ్చిన తర్వాత అంటే ఒకటి ఆలోచించాలి. వీళ్ళు ఆల్రెడీ అక్కడ రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఆ ప్రాంతాన్ని ఆల్రెడీ గుర్తుపెట్టిన వ్యక్తులు అయి ఉండాలి. పరమ సముద్రం ప్రాంతంగా తెలుస్తూ ఉంది అంటే ముఖాన్ని ఫేస్ చేసుకోవడానికి కారణం ఆల్రెడీ వాళ్ళు అక్కడ రెక్కి నిర్వహించారు కాబట్టి రెక్కి నిర్వహించిన సందర్భంలో ఎక్కడ, ఏ ఇంట్లో, ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎందుకు ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఏ టైంకి ఉంటారు, ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్ని రెక్కి నిర్వహించినప్పుడు గ్యాదర్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఫలానా ఇంట్లో ఫర్ సపోజ్ ఏబీసీ అనే ఇంట్లో ఓకే ఫలానా వ్యక్తి ఈ టైంలో ఉంటారు, ఈ టైంలో వీళ్ళకి ఇంకెవరితో మాట్లాడదు, కమ్యూనికేషన్ ఉండదు, వీళ్ళ రూమ్లో బహుశా ఇలా ఉంటుంది అని చెప్పి వీళ్ళ ఇంట్లో మనకి ఛాన్సెస్ ఇలా ఉన్నాయి అని చెప్పి ఒక రెక్కి నిర్వహించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అప్పుడు ఆ ఇంటి మీద దొంగతనానికి పాల్పడటం. ఇంకొక విషయాలు చూడండి, నెక్స్ట్ విజువల్కి వెళ్తాం. ఎంత చాకచక్యంగా అంటే బహుశా వీళ్ళు ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇది ఒక్కొక్క పాజిటివ్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకరు బయటకు వచ్చాడు, తర్వాత ఇంకొక వ్యక్తి. ఈ వ్యక్తిని చూడండి, ఈ వ్యక్తి ఏదో సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు. అదిగో అదేంటో అర్థం కావట్లేదు, కానీ ఆ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి బయటకు వస్తాడు. అదిగో మూడో వ్యక్తి ఏదో పుట్టలోంచి పాము బయటకు వచ్చినట్టుగా, లేకపోతే చీమల పుట్టలో ఒక చిన్న పుట్టని కలిపితే పుట్టలోంచి ఆ చీమలని బయటకు వచ్చినట్టుగా ఒకసారి అదిగో ఆ వ్యక్తి అయిపోయింది, ఇంకా అయిపోయింది అనుకుంటాం, కానీ ఇంకొక వ్యక్తి బయటకు వస్తాడు. అదిగోండి ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ వ్యక్తి కూడా వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఆల్రెడీ గత కొన్ని రోజులుగా వాళ్ళు రెక్కి నిర్వహించాలనలో అన్డౌటెడ్గా భావించవచ్చు. ఆ తర్వాత చూడండి పరిగెడుతూ ఉన్నారు. వీళ్ళు ఇలా పరిగెడుతున్న వాళ్ళు అటు నుంచి వచ్చారు. అంటే ఒక గ్యాంగ్గా దిగిన తర్వాత కంప్లీట్గా లొకాలిటీ మీద గ్రిప్ ఉంటే ఇది చేయగలరు అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత వీళ్ళు స్ప్లిట్ అయిపోయినట్టుగా భావించాలి. ఒకరు ఒకవైపు, ఇంకొక వైపు. అది కమ్యూనికేషన్ కోసం స్ప్లిట్ అయ్యారా, లేకపోతే ఒకేసారి ఆ ఇళ్ళ దాడి చేయడానికి రెడీ అంటే దాడికి పాల్పడేందుకు వ్యూహరచన చేసుకుని సిద్ధమయ్యారా? కారణం ఏదైనా కావచ్చు. అదిగోండి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగతనానికి పాల్పడిన సందర్భంలో మీరు చూడొచ్చు ఎటువంటి చిందరవందరగా వస్తువులు పడేశారనేది. అంటే ఆ ఇంట్లోకి వెళ్ళడం, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందరగా, అఫ్కోర్స్ దొంగతనం చేసినప్పుడు ఏమైనా వాటిని వరుసగా సర్ది పెడతారా? పెట్టరు కదా. ఏ డబ్బా దొరికితే ఆ డబ్బాను పూర్తిగా ఇసిరేయడం, పీకేయడం, పారేయడం. బహుశా టెంపుల్ అనుకుంటా, ఎస్ టెంపుల్, అది శివాలయంలో కనిపిస్తూ ఉంది. శివాలయంలోకి వెళ్ళిన తర్వాత అది శివాలయం కదా, అమ్మవారి టెంపుల్, అమ్మవారి టెంపుల్. అది అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వస్తువులని చిందరవందరగా పడేశారు. అమ్మవారి అక్కడ విగ్రహం మనకు కనిపిస్తుంది. మరి దొంగతనం ఏమైనా పాల్పడ్డారనేది ఇంకా అఫీషియల్గా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అమ్మవారికి విగ్రహం అనగానే కాస్త అక్కడ ఉంటూ ఉంటాయి కదా, సామాన్లు ఉంటూ ఉంటాయి, ఆభరణాలు ఉంటూ ఉంటాయి. ఆ ఆభరణాలు ఎత్తుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారా, లేకపోతే విగ్రహాలను ఏమైనా ఎత్తుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారా? అక్కడ చూస్తే కనుక అర్థమవుతుంది అక్కడ పెట్టెలో ఉన్న ఆ వాటన్నింటినీ చిందరవందరగా పడేశారు. సో ప్రెసెంట్ పోలీసులు అయితే ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఈ చెడ్డీ గ్యాంగ్ భరతం పెట్టడం ఎలా, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది,
సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble. మందిరా ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ బై మానేపల్లి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.